తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. ఆయన నాడు 1947వ సంవత్సరంలో నిజాంకు వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పోరాడి సెప్టెంబర్ 15న రజాకార్ల నుండి విముక్తి గావించారన్నారు దత్తాత్రేయ. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఉన్నటువంటి నాయకత్వంలో నిజాం నుంచి విముక్తి చేయించబడి తెలంగాణ రాష్ట్రానికి ఒక విమోచనను లభించడం అనేది చాలా గొప్ప చారిత్రాత్మకమైన విషయం. ఈ చారిత్రాత్మకమైన విషయాన్ని ఇంకా చాలా గొప్పగా వైభవంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన జరిగింది. వాస్తవంగా భారతదేశానికి స్వతంత్రం 1947 15 ఆగస్టు వస్తే తెలంగాణకి స్వాతంత్రం సెప్టెంబర్ 17 1948లో వచ్చింది. ఇది చరిత్ర ఈ తరం వాళ్ళకి కానీ విద్యార్థులు కానీ తెలియదు. కానీ ఆనాడు జరిగినటువంటి ఆకృత్యాలు, ఆనాడు జరిగినటువంటి దోపిడీలు, దహనాలు, లూటీలు, మానభంగాలు, హత్యలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కాబట్టి అలాంటి ఉన్నటువంటి దౌష్టికమైనటువంటి రాజ్యాన్ని, నిజాం యొక్క ఉన్నటువంటి నిరంకుశమైనటువంటి ఒక పరిపాలనని సామాన్యమైనటువంటి ప్రజలు అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి విముక్తులైనారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని నేను మనసారా కోరుతున్నా. ఒక పక్క మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఈ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి. అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అరమరికి ఉండకుండా, తెలంగాణ ప్రభుత్వం కూడా వేషజాలకు పోకుండా, ఉద్యోగింపు ధోరణులకు పోకుండా, ఎవరినో సంతృప్తి పరచాలనేటువంటి భావం లేకుండా చరిత్రకు నిష్పాక్షపాతంగా నిలవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఉన్నటువంటి నాయకత్వంలో నిజాం నుంచి